ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్ర రౌండప్ చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 92.12% వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 1536 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ రోజు జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కు కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలోనే తక్కువగా నిన్న 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల మధ్య 7 నెలలుగా నిలిచిపోయిన అంతర్రాష్ట ఆర్టీసీ బస్సులు నిన్న రాత్రి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. సమిష్టి సంకల్పం, క్రమశిక్షణతో కలిసికట్టుగా కోవిడ్ పై పోరాడదాం, మాస్కులు ధరిద్దాం, తరచూ చేతులను శుభ్రం చేసుకుందాం, అన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మహమ్మారిపై విజయం సాధిద్దాం. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 92.12% వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కోవిడ్ నుంచి నిన్న మరో 1421 మంది కోలుకోగా ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,23,413కి పెరిగింది. కాగా కొత్తగా గడిచిన 24 గంటల్లో 1536 మంది కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,42,506కి చేరింది. ప్రస్తుతం రాష్టంలో 17,742 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 14,915 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. నిన్న మరో 3 మరణించడంతో రాష్టంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1351. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 123, ఖమ్మం జిల్లాలో 97 మందికి కోవిడ్ సోకింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 96, రంగారెడ్డి జిల్లాలో 92 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. నల్గొండ 81, కరీంనగర్ 76, వరంగల్ అర్బన్ 49, సూర్యాపేట జిల్లాలో 47 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. తెలంగాణలో ఈ రోజు జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కు కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లను థర్మల్ స్కీనింగ్ తర్వాతే పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతిస్తున్నారు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1916 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందారు. ఈ మధ్యకాలంలో తక్కువగా మరణాలు నమోదు కావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం రాష్టంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,27,882కి పెరిగింది. మరణించిన వారి సంఖ్య 6,719కి చేరింది. ప్రస్తుతం రాష్టంలో 22,538 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటిదాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7,98,625కి చేరింది. అనంతపురంలో 106, చిత్తూరులో 121, తూర్పుగోదావరి జిల్లాలో 354, గుంటూరులో 179, కడపలో 141, కృష్ణా జిల్లాలో 48, కర్నూలులో 22, నెల్లూరులో 93, ప్రకాశంలో 178, శ్రీకాకుళంలో 68, విశాఖపట్నంలో 105, విజయనగరంలో 55, పశ్చిమ గోదావరిలో 426 కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా పీఏసీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా లాక్ డౌన్ తర్వాత నిన్నటి నుంచి పాఠశాలలు తిరిగి మొదలయ్యాయి. మొదటి రోజు విద్యార్థుల హాజరు 50% లోపే ఉంది. కంటైన్మెంట్ జోన్లలో మినహా రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 99% పాఠశాలల్లో 88% మంది ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారని పేర్కొన్నారు. 9వ తరగతి విద్యార్థులు 39.62%, 10వ తరగతి వారు 43.25% మంది బడులకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 42% మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని తెలిపారు. పాఠశాల బస్సుల్లో సీటుకు 1 విద్యార్థి చొప్పున మాత్రమే కూర్చోవాలని, విద్యార్థులంతా మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించి ఉండేలా చూడాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. 10వ తరగతి వారికి ప్రతిరోజు బోధన కొనసాగిస్తూ ఉండగా 9వ తరగతి విడిచి రోజు పాఠాలు ఉంటున్నాయి. పట్టణాలు, నగరాల్లోని పురపాలక పాఠశాలల్లో కూడా విద్యార్థుల హాజరు సగం లోపే ఉంది. గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పిల్లల్ని బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు కొంత జంకుతున్నారు. కంటైన్మెంట్ జోన్లు ఉన్న చోట నుంచి విద్యార్థులు బయటకు రాకుండా ఆంక్షలు ఉన్నాయి. పాఠశాలకు వస్తున్న వారికి థర్మల్ స్కీనింగ్ నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారిని తరగతులకు రావద్దని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా ఉపాధ్యాయులకు కరోనా పరీక్ష నిర్వహించగా 13 మండలాల్లోని 53 ఉపాధ్యాయులు
చంద్రగిరి కేవేపల్లి మండలాల్లో 3 విద్యార్థులకు పాజిటివ్ సోకింది. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ వింటున్నారు. కరోనా కారణంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 7 నెలలుగా నిలిచిపోయిన అంతర్రాష్ట ఆర్టీసీ బస్సులు నిన్న రాత్రి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ మార్గాల్లో 826 బస్సులకు 161,258 కిలోమీటర్ల మేర నడుపుతున్నది. గతంలో 746 బస్సులను నడిపేది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ తెలంగాణలోని వివిధ మార్గాల్లో 638 బస్సులను 160,999 కిలోమీటర్ల మేర నడుపుతున్నది. గతంలో 1,006 బస్సులను నడిపేది. నిన్న తొలి రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 55 సర్వీసులను నడిపినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణ ఆర్టీసీ సుమారు 2,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఆక్యుపెన్సీ పెరుగుతోందని, హైదరాబాద్ నగరంలో నడుస్తున్న సిటీ బస్సులను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ లో 2020-2021 సంవత్సరానికి సిలబస్ తగ్గించకూడదని జేఎన్టీయూ నిర్ణయించింది. కరోనా వల్ల మొదటి ఏడాది తరగతులు ఆలస్యమైన కారణంగా సిలబస్ కుదించి సెమిస్టర్లు నిర్వహిస్తారని భావించగా, ఇందువల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నందున సిలబస్ కుదించకుండా పూర్తి స్థాయిలో బోధిస్తూనే విద్యా సంవత్సరం పూర్తి చేయాలని జేఎన్టీయూ నిర్ణయించింది. వేసవి, ఇతర సెలవులు తగ్గించుకుంటూ విద్యా సంవత్సరం నిర్వహిస్తారు. అయితే సెమిస్టర్ పరీక్షల పరంగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విద్యా సంవత్సరాన్ని డిసెంబర్ 1 నుంచి ప్రారంభించాలని ఏఐసిటిఈ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీనికి తగ్గట్టుగా జేఎన్టీయూ అధికారులు మొదటి ఏడాది తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. గడిచిన 2 నెలల్లో క్రియాశీల కేసుల సంఖ్య 3 రెట్లు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్ లో ఇప్పటివరకు 82 లక్షల పాజిటివ్ కేసులు బయటపడగా, వీరిలో 75,44,000 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 91.68% ఉంది. ప్రస్తుతం భారత్ లో 5,61,000 క్రియాశీల కేసులున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య వరుసగా 4 రోజుల నుంచి 6 లక్షలకు దిగువగా ఉండడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఒక్క రోజులో 51 మరణాలు సంభవించడమే అందుకు కారణం. ఢిల్లీ కంటే అత్యధిక కేసులు కేరళలో ఉంటున్నా అక్కడ ప్రాణనష్టం తక్కువగానే ఉంది. ఢిల్లీ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిన్న సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ నుంచి చైనా వెళ్లిన విమానంలో 19 మంది భారతీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వందే భారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీ నుంచి చైనాలోని వుహాన్ నగరానికి అక్టోబర్ 30న ఈ విమానం వెళ్లింది. ఈ విమానంలో ప్రయాణించిన వారిలో 19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా, మరో 39 మందిలో యాంటీబాడీలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 92.12% వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 1,536 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ రోజు జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కు కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలోనే తక్కువగా నిన్న 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 7 నెలలుగా నిలిచిపోయిన అంతర్రాష్ట ఆర్టీసీ బస్సులు నిన్న రాత్రి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ ఇంతటితో సమాప్తం.